అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున్న మృతులు తీర్పు పొందిరి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్యమైన ఘనమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాము. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తండ్రి కొద్ది నిమిషములు మీ మాటలు వినాలని తండ్రి మేమందరము ఆశపడుతూ ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని జీవవాక్కును మాకు అనుగ్రహిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. ఆమెన్. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి సమయానికి కార్యక్రమం వరకు ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో చాలా విషయాలు దేవుడు పొందుపరిచారు. మరి ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నటువంటి ఈ అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనం మరణించిన తర్వాత ఏం జరగనై ఉన్నదో మనము ఖచ్చితంగా ఎరిగిన వారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని కలిగినటువంటి వారందరికీ కూడా తెలిసినటువంటి మాట, చనిపోయినటువంటి మనము శరీరము మట్టిలోనికి వెళ్ళిపోతుంది, మన్నైన తిరిగి మన్నైపోతుంది, ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది జరిగేటటువంటి విషయమే, మనందరికీ బాగుగా తెలిసినటువంటి విషయం. మరి ఆ వెళ్ళినటువంటి ఆత్మ నిత్యజీవంలోనికి వెళ్ళాలి, నిత్యజీవంలోనికి వెళ్ళాలి, నిత్యము ఆయనతో ఉండాలి, పరలోక రాజ్యములో ఆయనతో ఉండాలి. నేను వెళ్ళుచున్నాను, మీరు నా వద్ద ఉండడానికి నా తండ్రి ఇంట నివాసమును సిద్ధము చేయ వెళ్ళుచున్నాను అని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బయలుపరిచినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మన నిమిత్తము ఆయన సిద్ధము చేస్తున్నటువంటి విధానము పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. మనకున్నటువంటి ఒక నిరీక్షణ, రెండవ రాకడ అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఈ రెండవ రాకడ నిరీక్షణ ఎందుకు అంటే ఎగిరి మేఘం ఎక్కడం అనే అనుభవము. ఎందుకు అంటే నిత్య జీవములో నిత్యము ఆయనతో మనం ఉండాలి, నిత్య జీవనములో మనం ఉండాలి, నిత్య జీవిగా మనము జీవించాలి. అక్కడ అంటే ఏం జరగాలి, ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరికి అవకాశం ఉంటుంది అంటే నిత్యము అక్కడ ఉండే అవకాశము, దేవదేవునితో మనము అక్కడ ఉండాలి అంటే, నిత్యము ఆయన స్తుతించే అనుభవము లోనికి మనం వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యములో మనం ఉండాలి అంటే ఏం జరగాలో ఒకసారి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం రాయబడినటువంటి మాట, మరియు గొప్పవారేమి కొద్దివారే మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. గొప్పవారు అలాగే కొద్దివారు, గమనించాలి, మృతులైన వారందరూ కూడా సింహాసనము దగ్గర నిలవబడి ఉన్నారట. అప్పుడు గ్రంథములు విప్పబడెను. జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారు. తీర్పు సమయంలో జరుగుతున్నటువంటి విషయము. గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథములు విప్పబడెను.
ఆయన దగ్గర గ్రంథాలు ఉన్నాయి. గమనించండి, దేవుని దగ్గర సముఖములో గ్రంథములు రాయబడ్డాయి. జీవ గ్రంథం అనేటువంటి ఒక గ్రంథము, ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఇది. జీవ గ్రంథము అనగా జీవించి ఉన్నటువంటి గ్రంథము, జీవముతో ఉన్నటువంటి గ్రంథము, గొర్రెపిల్ల జీవ గ్రంథము అని పేరుగాంచినటువంటి గ్రంథము ఈ గ్రంథము. ఆయన సముఖంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. కానీ గమనించవలసిన మాట ఏమిటంటే జీవ గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ఎందుకు అంటే కనుక జీవ గ్రంథములో పేరు ఉండాలి. జీవ గ్రంథములో పేరు ఉంటేనే పరలోక రాజ్యములో మనం ఉండగలము, నిత్య రాజ్యములో మనము ఉండగలము. జీవ గ్రంథములో పేరు లేకపోతే మన పరిస్థితి తారుమారైపోతుంది. జాగ్రత్త. నువ్వు క్రైస్తవుడే ఉండొచ్చు, పేరుకు క్రీస్తుని కలిగి ముందుకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ జీవ గ్రంథములో పేరు లేకపోతే నీ చేసినటువంటి భక్తి అంతా వృధా అయిపోతుంది. నామకార్థ భక్తి చేసేటటువంటి వారి యొక్క స్థాయి ఈరోజు మనం గమనిస్తే పేరుకు మాత్రమే భక్తి చేసేవారు చాలామంది ఉన్నారు. నామకార్థ భక్తి అంటారు, దాన్ని వేషధారణతో కూడిన భక్తి అంటారు. అలాంటి వారి పేరు జీవగ్రంథంలో రాయబడవు. మరి జీవగ్రంథంలో పేరు ఉంటే ఏం జరుగుతుంది? జీవగ్రంథంలో పేరు ఉంటే ఏం జరుగుతుందంటే ప్రకటన గ్రంథం 21:27 ప్రకారము గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. అనగా నూతన యెరూషలేము నిత్య జీవములోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పేరు ఉండాలంటే పేరు ఉండాలి. పేరు ఉంటేనే పని జరుగుతుంది. నేటి కాలంలో మనం పరిశీలన చేస్తే ఓటర్ ఐడిలో మన పేరు ఉంటేనే, ఓటర్ కార్డు మన దగ్గర ఉండి ఓటర్ ఐడి లిస్టులో మన పేరు ఉంటేనే ఓటు వేయగలం. అలాగే రేషన్ మనకు రావాలి అంటే కనుక రేషన్ కార్డులో మన పేరు ఉండాలి, అప్పుడే రేషన్ మనకు వస్తుంది. మరి ఓటర్ కార్డులో, రేషన్ కార్డులో మన పేరు ఉండాలంటే ముందు ఆధార్ కార్డులో మన పేరు ఉండాలి. ఆధార్ కార్డులో పేరు లేకపోతే ఇక మనకు ఆధారమే లేదు. నువ్వు భారతీయుడిగా గుర్తింపు ఉండదు ఇక నీకు. అంటే ఆధార్ కార్డులో పేరు ఉంటేనే నువ్వు భారతీయుడిగా, నీకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క ఆదాయం అంతా కూడా లభిస్తుంది. అది లేకపోతే పాస్పోర్ట్ రాదు. అది లేకపోతే దేనికి కూడా, ప్రతి దానికి కూడా నేటి కాలంలో ఆధార్ కార్డు ఆధారం అయిపోయింది. మన జీవన విధానము కొనసాగాలంటే ఆధార్ కార్డు ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రతిదానికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ కార్డు కావాలి, ఓటు రావాలన్నా ఆధార్ కార్డు కావాలి. ప్రతిదానికి కూడా ఆధార్ కార్డును మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో ఉండడానికి ఆధార్ కార్డు ఎంత ప్రాముఖ్యమైందో, నిత్య జీవములో నిత్యము ఉండాలి అంటే కనుక ఖచ్చితముగా మన పేరు జీవ గ్రంథములో ఉండాలి. ఉంటే నిత్య జీవంలోకి మనం వెళతాము. ఆ ప్రభువుతో ఉండే గొప్ప భాగ్యం మనకు లభిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ జీవ గ్రంథములో పేరు లేకపోతే ఏం జరుగుతుంది పాస్టర్ గారు అంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం ప్రకారము, ప్రకటన గ్రంథము 20:15 ప్రకారం ఏం జరుగుతుందంటే ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పాడవేయబడును. అగ్నిగుండము, జీవగ్రంథములో పేరు లేకపోతే అగ్నిగుండములోనికి వెళ్ళిపోతారు. దీన్ని ఏమన్నారంటే కనుక ఈ అగ్నిగుండమును ఏమన్నారంటే రెండవ మరణము అన్నారు. మొదటి మరణం శరీరానికి వచ్చింది, రెండవ మరణం దేనికి అంటే కనుక ఆత్మ. అక్కడ ఎలా ఉంటుంది అగ్నిగుండం? ఎలా ఉంటుందంటే కనుక అగ్ని ఆరదు, పురుగు చావదు. చాలా భయంకరమైనటువంటి శిక్ష అది. జీవగ్రంథంలో పేరు ఉంటే నిత్య జీవంలోకి వెళతారు. జీవగ్రంథంలో పేరు లేకపోతే నిత్య నరకములోనికి వెళతారు. దానిని నిత్య అగ్నిగుండం అన్నారు. రెండు నిత్యాలే. నిత్య జీవంలోకి వెళ్ళాలి అనుకుంటే జీవగ్రంథంలో మన పేరు రాయబడి ఉండాలి. నిత్య నరకంలోకి వెళ్ళాలి అంటే కనుక పేరు రాయవలసిన అవసరం లేదు. వింటున్నారా వాక్యం? అంటే క్రైస్తవుడైనంత మాత్రాన జీవగ్రంథంలో పేరు ఉంటుందా అంటే ఏమో చెప్పలేం, మన క్రియలు బట్టి. ఈరోజు అదే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. ఉంటేనే ఏదైనా మనం సాధించగలము. లేకపోతే మన భక్తి జీవితం అంతా కూడా ఏమవుతుందంటే వృధా అయిపోతుంది. జాగ్రత్త. ప్రభు నమ్మేసుకున్నాంలే పర్వాలేదులే, ప్రభు నమ్మేసుకున్నాం పర్వాలేదులే, మందిరానికి వెళ్ళిపోతున్నాం పర్వాలేదులే, వాక్యం చదివేస్తున్నాం పర్వాలేదు అంటే కుదరదు. ముందు జీవగ్రంథంలో పేరు ఉందా లేదా? లేకపోతే పర్వాలేదు అయిపోతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే రెండే ఆప్షన్లు ఉన్నాయి. పేరుంటే నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం. జీవగ్రంథంలో పేరు ఉంటే నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం, ప్రభువుతో తరతరాలు ఉంటాం. లేదనుకుంటే నిత్య నరకంలోకి వెళ్ళిపోతే నిత్య అగ్నిగుండంలో సాతాను వశములో ఉంటాం. కాబట్టి ఎంత భక్తి చేసి భాగ్యాన్ని, గొప్ప భాగ్యము, ఏ భాగ్యము అంటే నిత్య జీవములో ఉండే భాగ్యాన్ని మనం కోల్పోతామంటే చాలా భయంకరమైనటువంటి విషయం ఇది. మరి ఆ భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే జీవగ్రంథంలో మన పేరు ఉండి తీరాలి. మరి జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే నేను మీకు ఒక 5 పనులు చెబుతాను.
ఈ 5 మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. భయపడద్దు ఎవరో కూడా. జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో మరి ఏం చేయాలో ఆల్రెడీ దేవుడు బయలుపరిచాడు. మొదటిగా జీవగ్రంథంలో పేరు ఉండాలంటే చేయవలసినటువంటి పనుల్లో మొదటి పని యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అనగా ఆయనను మనము నమ్మాలి, విశ్వాసము కలిగి ఉండాలి. కుమారుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉంటేనే నిత్య జీవములోనికి మనం వెళతాం. అంటే కుమారుని విశ్వాసము కలిగి ఉండడము అంత మాత్రమే కాదు, కుమారునికి విధేయత చూపాలి. ఆయనది విధేయత కలిగి మనం ఉండాలి. ఈ పనులు మనం చేస్తే గనక, అంటే దేవుని కుమారుని విశ్వాసం ఉంచడం అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం విశ్వసించాలి. ఆయన విశ్వసిస్తే ఖచ్చితముగా మనము జీవగ్రంథంలో మన పేరు రాయబడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యమని రాయబడింది. అంటే క్రైస్తవ జీవితంలో ఖచ్చితముగా ఉండవలసినది ఏమిటంటే విశ్వాసము. ఈయన దేవుని కుమారుడు, ఈయన రక్తం వలన మనకు పాప విమోచన, ఈయన్ను అనుసరిస్తేనే, ఈయన మార్గంలో నడిస్తేనే మనకు విడుదల కార్యము జరుగుతుంది అనే విషయాన్ని మనము నమ్మాలి. మన పాపముల నిమిత్తము ఆయన వచ్చాడు ఈ లోకానికి. మన పాపముల నిమిత్తము ఆయన హీనుడుగా, దీనుడుగా, రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి నా కొరకే ఆయన రక్తము చిందించాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు, నా కొరకే సమస్త కార్యము జరిగించాడు, నా పాపముల నిమిత్తమే ఆయన బలి అయ్యాడు, ఆయన తిరిగి 3వ రోజున లేచాడు, మరణాన్ని గెలిచినటువంటి గొప్ప ధీరుడు ఆయన అని మనము నమ్మాలి. నమ్ముట నీ వాళ్ళతో నమ్మని సమస్తము సాధ్యమే. నమ్మి బాప్తిజం పొందుకున్నవాడు రక్షింపబడును. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే రక్షణ అనే అనుభవం నీలో ఉండాలి. అంటే విశ్వాసము కలిగి రక్షణ పొందుకోవాలి. నా ప్రభువు నా కోసమే బలి అయ్యాడు, నా కోసమే ఆయన వచ్చాడు, నా కోసమే రక్తము చిందించాడు. ఈ నమ్మకము, ఈ విశ్వాసం మనం కలిగి ఉంటే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి, రక్షణ భాగ్యము కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. ఇవన్నీ మనలో ఉంటే ఖచ్చితముగా జీవగ్రంథంలో పేరు రాయబడుతుంది. అపనమ్మిక మనలోనికి రానివ్వద్దు, అవిశ్వాసం మనలోనికి రానివ్వకూడదు. సాతాను క్రియలవన్నీ కూడా మనము నమ్మాలి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే మాట మనం పలుమారులు చదువుకుంటూ ఉంటాం. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఎవరైతే కుమారుని విశ్వాసం కలిగి ఉంటారో వారు నిత్య జీవులకు వెళతారు. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే నా ప్రభువు నా కొరకే సమస్తము చేశాడు, ఆయన దైవ కుమారుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన త్వరగా రానయ్యున్నాడు, 2వ రాకడలో ఆయన రానయ్యున్నాడు, నేను ఎత్తబడతాననే విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసము స్థాయి ఎక్కడ తగ్గకుండా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. మీకు ముందే చెప్పాను, గ్రంథములో రాయబడకపోతే నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోతాం, రాయబడితే నిత్య జీవములోనికి వెళతాం. డిసైడ్ అయిపోవచ్చు అక్కడ మనం. ఇక రెండవదిగా మనం పరిశీలన చేస్తే కనుక విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటిపోవునని యోహాను సువార్త 5:24 రాయబడింది. విశ్వాసం, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారంట నిత్య జీవం గలవారంట, వారు తీర్పులోనికి రారు, మరణము నుండి జీవంలోనికి దాటిపోతారంట. ఎంత గొప్ప ధన్యత అండి! ఎంత డైరెక్ట్గా చెప్పాడు దేవుడు. మరి ఈరోజు నువ్వు ప్రభువునందు విశ్వాసం, ఏ విశ్వాసం కలిగి ఉన్నావు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, అయ్యా నీ విశ్వాసము గొప్పది, ఇలాంటి విశ్వాసము నేను చూడలేదు అన్నట్టుగా నువ్వు ఉన్నావా లేదా? ఈరోజు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది, వెంటనే ఏం దేవుడో, ఏమైపోయాడో, నా ప్రార్థన ఏమైపోతుంది అనేటటువంటి అపనమ్మిక నీలోకి వస్తే ఇక నువ్వు విశ్వాసంగా పిలువబడతావా? విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి నీలో విశ్వాసం లేకపోతే నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? నేను అంటున్న మాట ఏమిటంటే విశ్వాసమందు మనం స్థిరత్వం కలిగి ఉండాలి, విశ్వాసమందు మనము స్థిరులుగా ఉండాలి. అమ్మా నీ విశ్వాసము గొప్పది అని పిలిపించుకున్నటువంటి వారు ఉన్నారు బైబిల్ గ్రంథములో. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని కూడా రాయబడింది బైబిల్ గ్రంథములో. కాబట్టి ఈరోజు విశ్వాసిగా పిలవబడటం గొప్ప కాదు, విశ్వాసమందు స్థిరత్వము కలిగి జీవించడము గొప్ప. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు గారు అంటారు కదా, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. అంటే మనం కాపాడుకోవాల్సింది విశ్వాసము. ప్రభువునందు మనం విశ్వాసము కలిగి కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా ఉంటే నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఇక రెండవదిగా మనం పరిశీలన చేస్తే ఆయనను గణపరిచే వారంగా మనం ఉండాలి. అంటే ఒప్పుకోవాలి. మత్తయి సువార్త 10:32 రాయబడినటువంటి మాట 10:32, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును.
అంటే ఈ లక్షణం కూడా మనలో ఉండాలి, ఒప్పుకునే లక్షణం. ఏ ఒప్పుకోవాలంటే ప్రభువును మనం ఒప్పుకోవాలి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటారు కానీ ఒప్పుకోవడానికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పని మనం చేయకూడదు. మనం ఈ లోకములో మనుషులు ఎదుట ఆయన ఒప్పుకుంటే, ఆయన స్వీకరించాను, ఆయన రక్షకుడు, ఆయన మా దేవుడు అని ఒప్పుకుంటే, పరలోకమందున్నటువంటి మరి ఆ తండ్రి దగ్గర, దూతల దగ్గర యేసుక్రీస్తు ప్రభువు వారు ఒప్పుకుంటారు. మరి ఒప్పుకోకపోతే ఇక నీ పేరు జీవగ్రంథంలో ఉంటుందా మరి? కాబట్టి ప్రభువును మనం ఒప్పుకోను, మొదటగా విశ్వసించాలి. రెండవది ఆయన మనము ఒప్పుకునే వారముగా ఉండాలి. ఇక మూడవదిగా మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 19 వరకు మనం చూస్తే కనుక ఒక సంఘటన ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, నిత్య జీవం కావాలని నేను ఏం చేయాలని అడుగుతున్నటువంటి సందర్భం మనందరికీ బాగా తెలుసు. ఆజ్ఞలు పాటించమని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తే నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను అంటాడు. అప్పుడు ఆ సందర్భంలో ఆయన అంటున్నటువంటి మాట 19వ అధ్యాయము 21వ వచనం, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినటువంటి మాట, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడొకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని బేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అంటే నిత్య జీవము కావాలంటే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్తాడు. నేను అన్ని ఆజ్ఞలు గైకొంటున్నానంటే సరే, నీకు ఒకటి కొదువుగా ఉంది, అదేమిటంటే నీ ఆస్తి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన వెంబడిస్తే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఒకటి, ఆయనది విశ్వాసం ఉంచాలి. రెండవది ఆయనను ఒప్పుకోవాలి. మూడవది పరిశీలన చేస్తే కనుక ఆయన ఆజ్ఞలను పాటించే వారముగా మనం ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించుమని రాయబడినటువంటి మొదటి ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని రెండవ ఆజ్ఞ. వీటి మనం పాటించాలి. ప్రభువును మనము కలిగి ఆయన వెంబడించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా చేస్తే మన పేరు ఖచ్చితముగా జీవగ్రంథములో రాయబడుతుంది. ఇక నాలుగవదిగా మనం పరిశీలన చేస్తే కనుక మన పేరు జీవగ్రంథములో ఉండాలి అంటే కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు, ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వారిని అపోస్తులుగా ఆయన పిలవడం జరిగింది. మరి ఈ అపోస్తులు ఇద్దరిద్దరుగా వెళ్ళి దేవుని పరిచర్య చేసినటువంటి చరిత్ర యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నటువంటి కాలంలో జరిగింది. వీరు వెళ్ళి రిపోర్ట్ చెప్తూ ఉన్నారు, అయ్యా మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా పేరిట, మరి నీ పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఘనమైన కార్యాలు జరిగాయ్యా అని చెప్పి రిపోర్ట్ చెప్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. అలాగే 70 మంది శిష్యులు కూడా మరి ఆయన దగ్గరికి వచ్చి రిపోర్ట్ చెప్తూ ఉన్నారు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామమున వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుల మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రం హాని చేయదు, అయినను దయ్యములో మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడినవని మీరు ఆనందించండి. అంటే దీని అర్థం ఏమిటి? లోతుగా మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతూ ఉన్నమాట. ప్రభు 10 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత 70 మంది శిష్యులు కూడా ఏర్పాటయ్యారు. వీరందరూ సువార్త పనిలో వాడబడుతున్నారు. దయ్యాలు లోబడుతూ ఉన్నాయి, దయ్యాలు యేసునామం ఉపయోగిస్తూ ఉంటే పారిపోతూ ఉన్నాయి, కార్యాలు జరుగుతూ ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చెప్తూ ఉంటే ప్రభు అంటున్నారు కదా, ఇవన్నీ కాదు కానీ మీ పేరు జీవగ్రంథమందు రాయబడింది, మీ పేరు పరలోకమందు రాయబడింది, ఇది దీనికి సంతోషించమంటాం. అంటే దాని అర్థం ఏంటంటే సువార్త చేసేటటువంటి వారి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఇది చాలా డైరెక్ట్గా దేవుడిచ్చే స్టేట్మెంట్ ఇది. ఈరోజు సువార్త పనిలో మనం ఉంటే మన పేరు ఖచ్చితంగా జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆత్మల భారం మనం కలిగి జీవిస్తే, ఆయన సువార్త మనం ప్రకటిస్తూ అనేక మందిని ఆయన తట్టు తిప్పగలుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మన పేరు ఎక్కడ ఉంటుందంటే జీవగ్రంథములో రాయబడి ఉంటుంది. ఎంత గొప్ప ధన్యత! ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. జీవగ్రంథంలో మన పేరు రాయబడాలి అంటే కనుక దేవుని సువార్త మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఇక 5వదిగా మనం పరిశీలన చేస్తే ఇది మరింత అద్భుతమైనటువంటి పని అండి. ఇది అయ్యో నేను సువార్త పరిచర్య చేయలేనే, నాకు చదువు లేదే, నా వల్ల కాదే, మరి సువార్త చేయకపోతే నా పేరు జీవగ్రంథం రాయబడదే అని అనుకునే వారికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం ఏమిటంటే ఫిలిప్పీ పత్రిక, పౌలు గారు రాస్తున్న ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం.
ప్రభువునందు ఏక మనసు గలవారయ్యుండుడని సంటుకే బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. మరి గమనించాలి, ఇక్కడ చెప్తున్నటువంటి వాక్య ప్రకారము జీవగ్రంథములో సహకారుల పేర్లు రాయబడతాయనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టముగా మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మరొక పర్యాయము ఈ వచనాన్ని మీకు చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కనుక సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడునని అక్కడ చాలా స్పష్టముగా దేవుడు తెలియజేశాడు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎంత గొప్ప ధన్యత! నిజమైనటువంటి సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు నిజమైన సహకారి అని చెబుతూ అక్కడ ఉన్నటువంటి వారు ఆ పనిలో సువార్త పనిలో సహకారం చేశారు కనుక సహకారుల పేర్లు జీవగ్రంథములు, అంటే సువార్త ప్రకటించే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయి, సువార్తకు సహకరించే వారి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడుతున్నాయి. అంటే గమనించవలసిన మాట ఏమిటంటే ఎవరైతే దేవుని పనిలో సహాయపడతారో దేవుని పనిలో వాడబడతారో వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి. మరి ఈరోజు నీ పాత్ర ఎలాగుంది? మందిరమునికి వెళుతున్నావు, వస్తున్నావు అంతే. మందిరములో దేవుని పనిలో నువ్వు వాడబడుతున్నావా? వాడబడితే నీ పేరు ఖచ్చితంగా జీవగ్రంథములో రాయబడుతుంది. నీ సంఘములో, నీ మందిరములో దైవజనులు మరి సభలు పెట్టేటటువంటి సమయం మనం ఆలోచన చేస్తే ఆ సభల సమయంలో కూడా ఖచ్చితంగా మన వంతు బాధ్యత మనము నిర్వర్తించాలి, నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. ఆ సభల కొరకు మనము ఏదో ఒక పని ఖచ్చితంగా చేయాలి, మన వంతు బాధ్యత మనము చేయాలి. ఈరోజు నిన్నే దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు నీ యొక్క సంఘ కాపరికి ఏ విధంగా సహకరిస్తూ ఉన్నావు? నీ చేయూత అందిస్తూ ఉన్నావా? నీ సహకారం అందిస్తూ ఉన్నావా? నీ పని మరి అక్కడ మందిరంలో ఏ పని అయితే ఉందో ఆ పని చేయగలుగుతున్నావా? చేస్తున్నావా? చేయాలి ఖచ్చితంగా. పెద్ద సభ పెడుతూ ఉన్నారంటే మరి ఆ సభలో బోల్డ్ పనులు ఉంటాయి. చాలా మీటింగ్స్ పెడుతూ ఉన్నారంటే చాలా పనులు ఉంటాయి. ఆ పనులు ఒక పరంగా ఆర్థిక పరంగా సహాయం చేయాలి, చేయూత అందించాలి. లేదనుకుంటే కనుక గమనించాలి, మన కష్టాన్ని కూడా అక్కడ మనం పంచవలసిన వారమై ఉన్నాము. దైవజనుడికి సపోర్ట్గా మనం నిలబడాలి. ప్రతి పని కూడా మనం చేయాలి. సువార్త సభ బలముగా జరగాలంటే అనేక మంది పని చేస్తారు అక్కడ. ఆ పనిలో నీ పేరుందా? మరి ఆ పనిలో నీ వంతు బాధ్యతను చేస్తున్నావా? భోజనాలు వడ్డించడం కావచ్చు, లేదా వచ్చినటువంటి వారిని మరి కూర్చోబెట్టడం కావచ్చు. సువార్త మరి ఆ పరిచర్యలో ఆ సభలు బాగా జరగాలి అంటే కనుక మందిరములో ఉన్నటువంటి నీవు కూడా ఖచ్చితంగా సహకరించాలి. ప్రతి పని కూడా నువ్వు చేయాలి. అలా చేయడం దాన్నే సహకారం అన్నారు. సువార్తలో సహకరించడం, దేవుని సువార్తలో సహకారము, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడును అని కాబట్టి ఈరోజు మరి ఈ అనుభవాలు నీలో ఉన్నాయా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. జీవగ్రంథములో పేరు రాయబడకపోతే నిత్య జీవములోనికి వెళ్ళలేము అని ఇక్కడ క్లారిటీగా మనకు కనబడుతూ ఉంది. మొట్టమొదటిగా దేవుని విశ్వాసము కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళితే గనుక మన పేరు జీవగ్రంథములో రాయబడుతుంది. ప్రభువును కలిగి అనగా ఆయన రక్తములో కడగబడి ఆయన చేసిన కార్యమంతా నా కొరకే అని విశ్వసిస్తే గనక ఈ పేరు రాయబడుతుంది. రెండవదిగా మనం పరిశీలన చేస్తే గనక రెండవ విషయాన్ని మరి ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నటువంటి వారి పేరు కూడా జీవగ్రంథములో రాయబడుతుంది. మూడవదిగా ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటించడం మాత్రమే కాదు, ఆయన వెంబడించాలి. అలా చేస్తే మన పేరు రాయబడుతుంది. నాలుగవదిగా సువార్త చేయడం ద్వారా కూడా మన పేరు రాయబడుతుంది. ఐదవదిగా సువార్త పనిలో సహకరించడం ద్వారా కూడా మన పేరు రాయబడుతుంది. మరి రాయబడినటువంటి పేరు అలాగే ఉంచుతాడా, లేకపోతే ఎప్పుడైనా పొరపాటు చేస్తే తీసేస్తాడంటే కనుక మరి పొరపాటు చేస్తే ఖచ్చితంగా తీసేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్కడ కనబడుతూ ఉందంటే కనుక నిర్గమకాండం 32వ అధ్యాయంలో 32-33 వచనాల్లో ఈ మాట మనం చూస్తాం. మోషే గారు ఆయన అంటున్నటువంటి మాట, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. దేవుడే చెప్తూ ఉన్నాడు. పాపము అంటే ఒకసారి పేరు రాయబడిన తర్వాత పాపం చేస్తే ఖచ్చితంగా తుడిచేస్తారు. కాబట్టి పాపము అనేది మనలోకి రాకుండా మనము జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఇక పాపానికి మనం చోటు ఇవ్వకూడదు. కడగబడినటువంటి మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒకసారి రాయబడినటువంటి పేరు తీసివేయడానికి వీలు లేదు. అలా తీసివేయకుండా ఉండాలంటే పాపం మన దగ్గర రానివ్వకుండా మనం చూసుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక.
ఇంకో మాట చెప్పాలంటే కనుక జయించినటువంటి వారి పేరులు జీవగ్రంథమందు రాయబడునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి జయము జయము మనము జయించాలి. జయించినటువంటి వారి పేరు జీవగ్రంథములో రాయబడును. మనము జయించాలి. ఈ లోకాన్ని మనము జయించాలి. పాపాన్ని మనము జయించాలి. సాతాన్ని మనము జయించాలి. శరీరమును మనము జయించాలి. జయించిన వారి పేరు మాత్రమే జీవగ్రంథమందు రాయబడును. జయించాలి అంటే కనుక జయనాథుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము సేవించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఇస్తేనే మనకు జయము, ఆయన లేకపోతే మనకు జయము లేదు. కాబట్టి నేను అనే మాట ఏమిటి అంటే కనుక మనము జయించాలి. జయించిన వారముగా మనం ఉండాలి. పాపము, 2 లోకము, 3 శాపము, 4వదిగా శరీరము, 5వదిగా సాతాను. వీటిని మనము జయించాలి. శరీరాన్ని మనము జయించాలి. లేకపోతే జీవగ్రంథంలో మన పేరు రాయబడము ఇబ్బందే. ఎందుకంటే శరీర కార్యాలు, భయంకరమైన కార్యాలు ఉన్నాయి. వీటినన్నీ విడిచిపెట్టేయాలి. ఆత్మ కార్యాలు మనలోనికి రావాలి. శరీర కార్యాలన్నీ కూడా విడిచిపెట్టాలి. ఆత్మ కార్యాలు మనలో జరగాలి అంటే కనుక ఖచ్చితముగా శరీరాన్ని మనం జయించాలి. జయించాలంటే ప్రభువును మనం పట్టుకుని ఉండవలసిన వారమై ఉన్నాము. మనంతటా మనకు జయం రాదు, కానీ జయమిచ్చేటటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు జయం లభిస్తుంది. ఎందుకంటే ఆయన శరీరాన్ని జయించారు, లోకాన్ని జయించారు, పాపాన్ని జయించారు, మరణాన్ని జయించారు. సమస్తమును కూడా ఆయన జయించి ఆయన ఇస్తున్నటువంటి ఆ జయమే మనం పొందుకుంటూ ఉన్నాము. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట, మనంతట మనం ఏమీ సాధించలేము, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారానే సమస్తము జరుగుతూ ఉన్నాయి. ఆయనను మనం విశ్వసించాలి. అప్పుడు మనకు జయము కలుగుతూ ఉంది. జయం కలిగినటువంటి వారి పేరు జీవగ్రంథంలో రాయబడును అన్నారు. జయించినటువంటి వారు జీవవృక్ష ఫలములు భుజింపవచ్చును. జయించిన వారికి మన్నాను భుజింపనిస్తునని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. జయించినటువంటి వారిని దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలవబెడతానని దేవుని వాక్యములో రాయించారు. అంత మాత్రమే కాదండి, ఆయనతో సింహాసనం దగ్గర కూర్చునేటువంటి అవకాశము జయించిన వారికి ఇస్తున్నాడు ఆయన. అంటే జయించాలి. ఫైనల్గా నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే ఖచ్చితంగా మనము జయ జీవితం పొందుకోవాలి. జయ జీవితం మనం పొందుకోవాలంటే ప్రభువును మనం అంటి పెట్టుకుని ఉండాలి. అంటే జీవగ్రంథములో పేరు రాయబడాలంటే ప్రభువు లేకపోతే రాయబడదు. ఇది గమనించండి. మొదటి నుంచి చెప్పినటువంటి విషయం మీకు అర్థమై ఉంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 2వది ఆయన పేరు మనం ఒప్పుకోవాలి. 3వది ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన్ని మనం వెంబడించాలి. అలాగే 4వదిగా మనం పరిశీలన చేస్తే ఆయన సువార్త మనం చేయాలి. 5వదిగా ఆయన సువార్తలో సహకారులుగా మనం ఉండాలి. ఈ 5 చేయడం మాత్రమే కాకుండా జయించే వారంగా మనం ఉండాలి. జయించే వారముగా మనం ఉండాలి. పాపాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. ఇవన్నీ కూడా జయించాలంటే యేసయ్యను మనము ధరించి ఉండాలి. యేసయ్యను ఎవరైతే ధరించుకుని ఉంటారో ఖచ్చితముగా జయ జీవితం వారు పొందుకుని ఉంటారు. జయ జీవితాన్ని పొందుకున్న వారి పేర్లు జీవగ్రంథములో ఖచ్చితముగా రాయబడి ఉంటాయి. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో వారు మాత్రమే నిత్య జీవంలోనికి వెళతారు. అట్టి నిత్య జీవ అంతస్తు దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు. విత్తబడినటువంటి ప్రతి మాట కూడా తండ్రి ఫలించడానికి సహాయము దయచేయమని, నిత్య జీవంలోనికి వెళ్ళేటటువంటి ధన్యతా భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి జీవగ్రంథములో మా పేర్లు రాయబడ్డానికి సహాయము దయచేయమని, అట్టి వరసలోనికి మమ్మల్ని నడిపించమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.